బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో ఎన్నికల వేడి సెగలు కక్కుతోంది. వైసీపీ అధినేత సీఎం జగన్ ను గద్దదించేందుకు ప్రతిపక్షాలు పక్కా స్కెచ్ వేస్తున్నాయి. మూకమ్మడిగా ఢీకొట్టేందుకు ప్రణాళిక రచిస్తున్నాయి. ఇందులో భాగంగానే ఇప్పటికే టీడీపీ జనసేనలు ఉమ్మడిగా పోరాటం చేస్తున్నాయి. పలు సమావేశాలు సభలు నిర్వహించడమే కాకుండా సీట్ల సర్దుబాటుపై కూడా చర్చలు సాగుతున్నాయి. ఈ తరుణంలో బీజేపీ కూడా కలిసి రావాలని ఇప్పటికే జనసేన అధినేత కమలనాథులకు సూచించారు. అయితే ప్రస్తుతం ఏపీలో ఎప్పటికప్పుడు మారుతున్న రాజకీయ సమీకరణాలతో టీడీపీ బీజేపీ పొత్తు కుదిరినట్టే అనిపిస్తోంది. ఒకనాటి స్నేహ గీతాన్ని మళ్లీ మొదలు పెట్టేందుకు తెలుగు తమ్ముళ్లతో దోస్తీకి పురంధేశ్వరి సై అంటున్నారన్న వార్తలు కూడా జోరందుకున్నాయి. ఇక మిగిలిందల్లా ఢిల్లీ పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే. గత కొంతకాలం క్రితమే వైసీపీ అరాచక పాలన అంతమోదించాలంటే పొత్తులు తప్పవని సూచించారు జనసేనాని. చంద్రబాబు అరెస్టు తర్వాత టీడీపీతో పొత్తుపై జనసేన క్లారిటీ ఇచ్చింది. అయితే ఈ సమయంలో ఎలాంటి విమర్శలకు దిగలేదు కమలదళం. ముందు నుంచి ఉన్న సంకేతనే జనసేనతో కొనసాగించింది. అయితే పలుమార్లు పవన్ సూచించినా కూడా కమలనాథులు పెదవి విప్పకుండా మౌనం పాటించారు. కాదని కానీ అవునని కానీ తేల్చి చెప్పలేకపోయారు. ఈ వ్యవహారంపై ఎటుకు తేలకుండానే ఏపీలో ఎన్నికలకు సమయం ఆసన్నం కావడంతో టీడీపీ జనసేనలతో బీజేపీ కలుస్తుందన్న ఊహాగానాలు జోరందుకున్నాయి. అందరి టార్గెట్ జగనే కాబట్టి ప్రత్యర్థులంతా ఒక్కటై వైసీపీని గద్దెదించే వ్యూహాల్లో ఉన్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే విజయవాడ పరిణామాలు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. అక్కడి ఎంపీ సీటు కోసం కేశినేని బ్రదర్స్ మధ్య యుద్ధ వాతావరణమే నడిచింది. అయితే తాజాగా బీజేపీ నేత కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి పేరు తెరపైకి రావడంతో పొత్తుల వ్యూహం హాట్ టాపిక్ గా మారింది. టీడీపీతో జత కట్టేందుకు కమలనాథులు సిద్ధంగా ఉన్న సంకేతాలు కూడా కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే టీడీపీ జనసేనల మధ్య ఉమ్మడి కార్యాచరణ ఇప్పటికే ప్రారంభం కాగా సీట్ల సర్దుబాటుపై చర్చలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు బీజేపీ కూడా తోడైతే ఎవరికి ఎన్ని సీట్లు కేటాయిస్తారు, ఏ స్థానాల్లో ఎవరి అభ్యర్థిని బరిలో దించుతారన్న ఉత్కంఠ నెలకొంది. ఇదే అంశానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి శివ లైవ్ అందిస్తారు. శివ, చెప్పండి, జగన్ ని గద్దెదించేందుకైతే ఇటు ప్రతిపక్షాలు ఒక ఉమ్మడి కార్యాచరణనైతే రూపొందించబోతున్నాయి. ఇటు బీజేపీతో పొత్తు పెట్టుకుంటారు అంటూ కూడా ఒక వ్యూహాలు అయితే రచిస్తున్నారు. సో ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి శివ? ప్రసన్న మొత్తమే చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో 2014 ఫార్ములా అమలు చేసేందుకు ప్రతిపక్ష పార్టీలన్నీ ముక్త కంఠంతో సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికే తెలుగుదేశం జనసేన మధ్య పొత్తు పొడిచింది. ఇక బీజేపీ నిన్న జరిగిన ముఖ్య నాయకుల సమావేశంలో కూడా అధికారికంగా ప్రకటించలేదు, కానీ వారు టీడీపీ జనసేన వైపు వెళ్లాలని చెప్పి దాదాపుగా నిర్ణయం తీసుకున్నారు. వారు తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగానే తెల్లవారేసరికి బెజవాడ ఎంపీగా బీజేపీ నేత కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి పేరు తెరపైకి రావడం జరిగింది. ఒక్కసారిగా సుజనా చౌదరి పేరు తెర మీదకి రావడంతో ఇప్పటికే అగ్గి మీద గుగ్గిలమేమంటున్న కేశినేని బ్రదర్స్ మరొకసారి వారి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. 2014 మాదిరిగానే టీడీపీ జనసేన కలిసి పోటీ చేయాలని చెప్పి కూడా భావిస్తున్నాయి. ఉమ్మడిగా అందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి లక్ష్యంగా కూడా వారు రాజకీయంగా పావులు కదుపుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికే పొత్తులు ఎత్తులకు సంబంధించి కూడా ఒకరిపై ఒకరు ఇండైరెక్ట్ గా కూడా దాదాపుగా మాట్లాడుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. టీడీపీ జనసేనకు సంబంధించి దాదాపుగా 25 అసెంబ్లీ స్థానాలు, 1 కానీ 2 కానీ పార్లమెంటు స్థానాలు ఇచ్చేందుకు వారి మధ్య పొత్తు దాదాపుగా కన్ఫర్మ్ అయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దాదాపుగా 15 నుంచి 18 మంది అభ్యర్థులని వర్క్ చేసుకోమని చెప్పి కూడా గ్రౌండ్ స్థాయికి పంపడం జరిగింది. ఇక మరొక వైపు రానున్న వారం 10 రోజుల్లో కూడా ఇదే కూటమిలోకి బీజేపీ కూడా చేరే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. అయితే రాష్ట్ర నాయకత్వం అయితే దాదాపుగా టీడీపీ జనసేన బీజేపీ కలిసి పోటీ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. దీన్ని ఏకవాక్య తీర్మానంగా నిన్న శివప్రకాష్ కూడా అందజేయడం జరిగింది. ఆయన ఈ రోజు కానీ రేపు కానీ ఢిల్లీలో ముఖ్యులతో ఈ అంశాన్ని ధృవీకరిస్తారు. కేంద్రం నుంచి వచ్చే స్పందన బట్టే ఇంకా తరువాయిగా భావిస్తున్నారు. కేంద్రం నుంచి సానుకూలమైన స్పందన రాగానే వీరి మధ్య కూడా చర్చలకు సంబంధించి ప్రాథమికంగా చర్చలు జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. సీట్లకి పొత్తులకు సంబంధించి కూడా దాదాపుగా సంక్రాంతి తర్వాత టీడీపీ జనసేన
సంబంధించి బీజేపీ ఈ ముగ్గురికి సంబంధించి కూడా చర్చలు జరిగే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. అయితే మనకంతున్న సమాచారం ప్రకారం అసెంబ్లీ స్థానాలు 3 కానీ 5 కానివ్వండి, పార్లమెంట్లో స్థానాలు మాత్రం 10 నుంచి 12 స్థానాలు కావాలని చెప్పి బీజేపీ గట్టిగా పట్టుదలతో ఉన్నట్టు తెలుస్తూ ఉంది. కానీ టీడీపీ మాత్రం 5 స్థానాలు ఇచ్చేందుకు దాదాపుగా సిద్ధమైనట్లు కూడా తెలుస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఒకసారి అధికారికంగా ఇద్దరు చర్చల్లో కూర్చుంటే దీనికి సంబంధించి స్పష్టత వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. 2024లో 2014 వ్యూహాన్ని మరోసారి అమలు చేసేందుకు ఆయా రాజకీయ పార్టీలు పూర్తి స్థాయిలో సిద్ధమైనట్టు తెలుస్తూ ఉంది. ప్రసన్న. శివ, ఇటు మరోవైపు మనం చూసుకుంటే ఇటు వైసీపీ ప్రభుత్వం కూడా ఆ ఎమ్మెల్యేలని ఎంపీల్ని మార్చే యోచనలో కనిపిస్తోంది, మార్పులు చేర్పులు చేస్తుంది. సో ఈ నేపథ్యంలో ఇటు బీజేపీ, జనసేన, టీడీపీ ముగ్గురు కూడా ఒకటే పార్టీ వైపు మొగ్గు చూపి ఒకటే పొత్తు పెట్టుకుంటే ఇది వైసీపీకి ఎటువంటి మైనస్ చేసే అవకాశం కనిపిస్తుంది అనుకోవచ్చు శివ? ప్రధానంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించి కూడా ముఖ్యమంత్రి ఆ పార్టీ అధ్యక్షుడే స్వయంగా ఒప్పుకోవడం జరుగుతుంది. ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత ఉంది, అందుకనే మార్పులు చేర్పులు చేస్తున్నామని. అంటే దాదాపుగా వైసీపీకి సంబంధించి 151 స్థానాలు వచ్చాయి. అంటే దాంట్లో సగం 75 స్థానాలు. ఇప్పుడు 60 మంది అభ్యర్థుల్ని మార్పులు చేర్పులు చేస్తున్నారు. మరొక 20 నుంచి 25 మంది అభ్యర్థులకి నో వేకెన్సీ బోర్డు ఇస్తున్నారు. అంటే దాదాపుగా సగం కంటే ఎక్కువ, అంటే 80 మందిని మార్పులు చేర్పులకి వైఎస్ఆర్సీపీ శ్రీకారం చుట్టింది. ఇప్పటికే దాదాపుగా మొదటి విడతలో 11 మంది, రెండో విడతలో 24 మంది, అంటే ఎంపీలు కాకుండా అంటే 35 మందికి సంబంధించి మార్పులు చేర్పులు చేయటం, దాదాపుగా 13-14 మందికి నో వేకెన్సీ ఇవ్వడం జరిగింది. ఇంకా రానున్న 1-2 రోజుల్లో మరొక జాబితా వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఆ తర్వాత సంక్రాంతి తర్వాత మరొక జాబితా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్సీపీకి సంబంధించి ప్రజా వ్యతిరేకతను అధిగమించేందుకు 3 పార్టీలు ఏకమవుతున్న నేపథ్యంలో కూడా దానికి వ్యూహరచనలో భాగంగానే అభ్యర్థుల మార్పులు చేర్పులు చేస్తూ ఉంది. అయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీకి ఊహించని గండం ఒకటి ఎదురుపడింది. అదే ఆయన గతంలో వదిలిన బాణం, జగనన్న బాణం షర్మిల. ఇప్పుడు ఆమె కాంగ్రెస్ వైపు వెళ్లి ఆంధ్రప్రదేశ్లో బాధ్యతలు కనుక స్వీకరిస్తే వైఎస్ఆర్సీపీకి చాలా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే వైఎస్ఆర్సీపీకి ఉన్న ఓటు బ్యాంకులో దాదాపుగా మెజార్టీ ఓటు బ్యాంక్ మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీది. సో ఈ నేపథ్యంలో షర్మిల యాక్టివ్ రోల్లోకి వస్తే వైసీపీకి భారీ నుంచి అతి భారీ స్థాయిలో నష్టం చేకూరే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇప్పటికే ఈ 3 పార్టీలు కలిసి పోటీ చేస్తేనే కొంచెం నష్టం ఎక్కువగా ఉంటుంది. మరొక వైపు షర్మిల కూడా రంగంలో దిగితే వైసీపీకి చాలా ఇబ్బందికర పరిస్థితులు అయితే ఏర్పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. ప్రసన్న. రైట్ శివ, థ్యాంక్ యూ.